పాన్ ఇండియా స్ట్రోమన్ స్టార్ట్ అవి సునామీలో కొట్టుకుపోయిన లైగర్ మూవీ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 2022లో విజయ్ దేవరకొండ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబోలో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన టైంకి ఈ మూవీ మీద హైప్ అనేది పీక్స్లో ఉంది. అండ్ దాంతోపాటు వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ కేమియో అని చెప్పారు. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా డెబ్యూట్, పూరి మార్క్ డైలాగ్స్, మైక్ టైసన్ కేమియో ఇవన్నీ ఫ్యాన్స్ కి మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి స్కై లెవెల్లోకి వెళ్లేలా చేశాయి. కానీ మూవీ రిలీజ్ అయ్యాక మాస్ స్ట్రోమ్ ని క్రియేట్ చేస్తారనుకున్న ఈ మూవీ వచ్చేసి మాస్ డిజాస్టర్ అయింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అవ్వడానికి రియల్ రీజన్స్ ఏంటో ఈ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మూవీ పాన్ ఇండియా లెవెల్లో డిజాస్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓవర్ హైప్ అండ్ రాంగ్ ప్రమోషన్స్. ఈ లైగర్ మూవీని పాన్ ఇండియా లెవెల్ అయితే ప్రమోట్ చేశారు. బాలీవుడ్ నుండి హీరోయిన్ ని, టాలీవుడ్ నుండి హీరోని, వరల్డ్ ఫేమస్ బాక్సర్ అయిన మైక్ టైసన్ ని ఇవన్నీ చూపించి మూవీని చాలా అంటే చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ ఎక్స్పెక్టేషన్స్ ని చాలా అంటే చాలా ఓవర్ గా సెట్ చేశారు. 2022 టైంలో విజయ్ దేవరకొండ గారికి అండ్ పూరి జగన్నాథ్ గారికి ఉన్న మార్కెట్ కి ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ కి అసలు సంబంధమే ఉండదు. ఆ రేంజ్ లో జరిగింది ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్. అలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓవర్ అవ్వడం వల్ల ఆడియన్స్ కి ఒక నమ్మకం వచ్చింది, ఈ మూవీ ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అని. కానీ స్క్రీన్ మీద ఒక రొటీన్ బాక్సింగ్ స్టోరీ, అది కూడా లౌడ్ ప్రెజెంటేషన్స్ తో ఉండడం వల్ల ఆడియన్స్ వచ్చేసి మూవీని యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఓవర్ హైప్ ని క్రియేట్ చేసి కంటెంట్ నేమో వీక్ గా డెలివర్ చేశారు. అలా కంటెంట్ వీక్ గా ఉండడం వల్ల మూవీకి వచ్చేసి మేజర్ డ్యామేజ్ ఇక్కడే జరిగింది. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. పూరి జగన్నాథ్ గారు తీసుకున్న బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ ఐడియా అనేది చాలా అంటే చాలా మంచి ఐడియా. కానీ స్టోరీలో మాత్రం ఒక ఎమోషన్ లేకుండా, ఒక మోటివేషన్ లేకుండా ప్లెయిన్ గా వెళ్ళిపోతుంది. అండ్ స్టోరీలో వచ్చేసి హీరోకి స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉండదు. కానీ పూరి జగన్నాథ్ గారు వచ్చేసి స్వాగ్, స్టైల్ అండ్ మాస్ డైలాగ్స్ తో హీరోని ఎలివేట్ చేయడానికి అయితే ట్రై చేశారు. కానీ హీరోకి నెత్తి ఉండడం వల్ల డైలాగ్స్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ క్యారెక్టర్ ని ఒక మాస్ గా చూపిందాం అని చెప్పి క్యారెక్టర్ లో ఉన్న ఎమోషనల్ డెప్త్ అయితే చూపించలేకపోయారు పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ అండ్ రైటింగ్ లో చేసిన మిస్టేక్స్ ఏంటంటే పూరి రేంజ్ మార్క్ డైలాగ్స్ అయితే ఉంటాయి, కానీ ఆ డైలాగ్స్ లో సోల్ అనేది ఉండదు. 2010లో పూరి స్టైల్ వర్కౌట్ అయింది, కానీ ఇక్కడ వచ్చేసరికి 2022లో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి. క్యారెక్టర్ ఆర్క్ లో లాజిక్ ఉండకపోవడం అండ్ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం, ఇలా చాలా మిస్టేక్స్ ఉంటాయి. అండ్ మూవీలో ఉన్న సీన్స్ వచ్చేసి ర్యాండమ్ గా కనెక్ట్ చేస్తారు. అండ్ ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా అంటే చాలా అన్ఈవెన్ గా ఉంటాయి. అండ్ హీరో స్పీచ్ టైంలో ఆమె ఫైటర్ అనే డైలాగ్ ని నెత్తితో పదే పదే చెప్పడం వల్ల ఆడియన్స్ కి అదొక మీమ్ మెటీరియల్ లా మారిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హిందీ మార్కెట్ కూడా ఈ మూవీకి బ్యాక్ ఫైర్ అయింది. విజయ్ వచ్చేసి బాలీవుడ్ లో డెబ్యూట్ చేస్తున్నారు కాబట్టి హిందీ మార్కెట్ మీద చాలా అంటే చాలా గట్టిగా ఫోకస్ చేశారు. కానీ రొటీన్ తెలుగు మాస్ మసాలా మూవీని బాలీవుడ్ ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఇంకొకటి వచ్చేసి హిందీ డబ్బింగ్ డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా అన్యాచురల్ గా ఉంటాయి. ఫైనల్ రిజల్ట్ ఏంటంటే హిందీ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ చేసినందుకు హిందీ కలెక్షన్స్ అనేవి ఫ్లాట్ గానే వచ్చాయి. అండ్ సౌత్ లో మూవీకి ఫుల్ గా నెగిటివ్ టాక్ రావడం వల్ల సౌత్ ఇండియాలో కూడా కలెక్షన్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా వచ్చాయి. విజయ్ దేవరకొండ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు పాన్ ఇండియా డ్రీమ్ అనేది ఒక నైట్ మేర్ గా అయితే మిగిలిపోయింది ఈ లైగర్ మూవీ వల్ల. నెక్స్ట్ ఏంటంటే మూవీలో ఉన్న సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉన్నా సరే ఎడిటింగ్ అనేది ఫుల్ రష్ లో ఉంటుంది. మూవీలో వచ్చే సాంగ్స్ వల్ల ఆడియన్స్ కి ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది. రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ కి ఫుల్ స్కోప్ ఉంటుంది, కానీ ఆమె క్యారెక్టర్ కి వీక్ రైటింగ్ రాశారు పూరి గారు. అండ్ రమ్యకృష్ణ గారు అండ్ విజయ్ దేవరకొండ గారి మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ కి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా లైగర్ మూవీ గురించి చెప్పాలంటే లైగర్ మూవీ అనేది ఒక మంచి కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన అండర్ డాగ్ ఫైటర్ మూవీ యొక్క స్టోరీ. కానీ ఓవర్ హైప్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ అవుట్డేటెడ్ అవుట్పుట్ వల్ల మూవీ మొత్తం క్రాష్ అయింది. మన తెలుగు వాళ్ళందరికీ ఈ మూవీ ఒక లెసన్ అయితే నేర్పించింది మామ. ఆ లెసన్ ఏంటంటే మూవీ యొక్క ప్రమోషన్స్ అనేవి ఆడియన్స్ ని థియేటర్ వరకు తీసుకొస్తాయి తప్ప సీట్ లో కూర్చోబెట్టలేదన్నది లెసన్ నేర్పించింది. ఈ మూవీ ఇంటర్వ్యూస్ లో చెప్పిన విజయ్ దేవరకొండ గారు 200 కోట్లు కొడతానని చెప్పిన కలగానే మిగిలిపోయింది. మీరు చెప్పండి మామ, లైగర్ మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఏ మూవీ యొక్క బ్రేక్ డౌన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.